ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అంబటి బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలంటూ అతని ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. అంబటి ఇంటి వద్ద నుంచి టీడీపీ శ్రేణులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అంబటిని స్టేషన్కు తరలించేందుకు ప్రత్యేకంగా వజ్ర వాహనాన్ని పోలీసులు తెప్పించారు. గుంటూరులో ఉన్న నవభారత్ నగర్లోని వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి అసభ్య వ్యాఖ్యలు చేశారు. మురికి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ప్రజలు ఆగ్రహించారు. అంబటి బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలంటూ ఆయన ఇంటిని ముట్టడించారు. ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంట్లోని కిటికీ అద్దాలు, పూల కుండీలు, వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలని మాధవి డిమాండ్ చేశారు. నాయుడు గారికి చేతులు జోడించి ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వదు అని చెప్పి ఈ రోజు క్షమాపణ చెప్పు తీరాలి. ఈ రోజు మా డిమాండ్ అది ఒక్కటే. ఎందుకనంటే ప్రతిసారి ఆయన ఈ నోరు జారడం, ప్రతి ఒక్క కుక్కకి మేము రాయడం ఎందుకని మేము ఉపేక్షించడం, కానీ అది శృతి మించి ఈ రోజు మా అధినాయకుడిని అనడం, రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడడానికి ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు, దాష్టిక పరిపాలన కాదు. వచ్చి ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. మోకాళ్లతో క్షమాపణ చెప్తేనే మేము మాత్రం ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కల్తీ జరిగిందా లేదా దానికి ఒక్కదానికి ప్రశ్నకి ఆన్సర్ చేయమనండి. కల్తీ జరిగింది అని చెప్తున్నాము, దాని గురించి ఇలా మాట్లాడడం, ఆయన దాన్ని దుర్భాషలాడడం చాలా చాలా తప్పు. దానికి మాకు క్షమాపణ కావాల్సిందే. అతను సభ్య సమాజం తలదించుకునే విధంగా అతని ప్రవర్తన మార్చుకోవటం లేదు. దేవుడు దాన్ని కూడా రాజకీయం చేసి అతను ఈ రోజు గుడికి వెళ్ళినాడు. నిజంగా తప్పు జరగలేదంటే అతను ప్రమాణం చేయమనండి. జనాన్ని రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలి, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నేను పడాలి అనే దృక్పథంతో అతను చేస్తున్నాడు తప్పితే అతని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి మేము ఒక మనిషిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనాన్ని పోగేసుకుని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. గుడికి వెళ్తా కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు. 24 గంటల్లో మీరు ఇది క్లియర్ చేయాలా, లేకపోతే మీ ఎంత చూస్తాం అది చేస్తాం. ఏం చేస్తాడు అతను? వేలాది మందికి వచ్చాడు. స్నానం పట్టి ఈ రోజు శిశుపాలుడికి 100 తప్పులు ఎట్ట సహించారో ఈ రాంబాబుని కూడా అలా సహించారు. ప్రతి నిమిషం ప్రతి సెకను కార్యకర్తల మీద చేస్తున్నాడు. ఈ రోజు ఓచుకోలేక ఇలా దుర్మార్గాలను ఎంకరేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే గతని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గోరంట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తిరుపతి లడ్డు మీద ఒక ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీని చించుతాను రండి చూసుకొని దమ్ముంటే ఆపండి అని చెప్పి అంబటి రాంబాబు సవాలు ఇచ్చాడు. దానికి మా టీడీపీ శ్రేణులు నాయకులు అందరూ పోయి అడ్డుకుంటే పిరికోళ్లాగా కారులో పారిపోతా మా ముఖ్యమంత్రి వారిని అసభ్య పదాలను దూషించాడు. దానికి ఆగ్రహం చెంది మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాధవి గారు ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వాళ్ళ ఇంటి మీద ముట్టడించడం జరిగింది. మా తక్షణ డిమాండ్ ఏంటంటే అతను బయటికి వచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే రేపటి నుంచి అతని ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టనేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాంబాబు అనే వ్యక్తి ఇప్పుడు కూడా గౌరవంగా రాంబాబు అనే వ్యక్తి అనే మేము పిలుస్తున్నాం. కానీ అంబటి రాంబాబుకి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ భాష వాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. కనీసం విలువ వాల్యూలు ఏమైనా ఉన్నాయా? ఏ విలువ అంటే నీ ముఖ్యమంత్రి అట్టున్నాడు కాబట్టి నువ్వు కూడా ఇట్టున్నావేమో. 100% చెబుతున్నాను. ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే. చెబితేనే ఇంట్లోంచి బయటికి వస్తాడు. బయటికి లేకపోతే రాడు. గుంటూరులో తిరగనీయం. సత్రపల్లి నియోజకవర్గం సత్రపల్లి నుంచే వచ్చారండి. ఆ రోజు 5 సంవత్సరాలు ఏం చేశాడో సత్రపల్లిలో ప్రజలుగా మాకు తెలుసు. గంట అరగంట అని చెప్పి సంబరాలని చెప్పి ఒక చిల్లరవాళ్ళలాగా ఎంతో భయంకరమైన దీనస్థితికి తీసుకొచ్చాడు సత్రపల్లి నియోజకవర్గాన్ని. అక్కడ తంతే ఎక్కడో రేపల్లిలో దంతే సత్రపల్లి వచ్చి పడ్డాడు. సత్రపల్లిలో మేము దంతే ఇప్పుడు గుంటూరు వచ్చి పడ్డాడు. ఏ కాకి అయిపోయాడు. అయినా ఈ అంబటి రాంబాబుకి సిగ్గు లేదు. అన్యాయంగా ఒక మంచి వ్యక్తిని ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిన అందరూ కలిసి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడో తిరిగి మమ్మల్ని బాగు చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ ని మనం బాగు చేసుకోవాలని చెప్పి తిరుగుతూ ఉంటే అన్యాయంగా అనుచితంగా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ తల్లిని, అందరినీ తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్ గా నిలబడుతున్నాము. సత్రపల్లి నియోజకవర్గం తరపు నుంచి ఇప్పటికీ వదిలే ప్రసక్తే లేదు. క్షమాపణ చెప్పేదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పి వివరిస్తున్నాం. 6 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానురీతిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా
ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుపడే విధంగా అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారి విషయంలో చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాలి. అలాగే బహిరంగంగా క్షమాపణ కోరాలి. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేయని చెప్పాలి. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు లాంటి కుసంస్కారులు రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు అనర్హులు. ఇంత సంస్కారహీనటువంటి నాయకుల్ని రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వాడు ఒక ఎమ్మెల్యేగా పనికిరాడు, వేస్ట్ గాడు. వాడు అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఏం చేయాల, ప్రతిపక్షంలో ఉండబట్టి పిచ్చెక్కిపోయి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకి పిచ్చి మతి భ్రమించి చంద్రబాబు నాయుడు గారిని తిడతమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మేము క్రమశిక్షణ గల పార్టీ, మా నాయకుడు చెప్పినట్టు మేము పాటిస్తున్నాం కాబట్టి ఈ రోజుకు ఓర్పుతో ఉన్నాం. ఈ రోజున మేము అధికారంలో ఉన్నాం. మా నాయకుడు అంటే మేము ఊరుకుంటామా? ఆ వ్యాఖ్యలు అంటే ఆ పార్టీకే చెందిందనమాట. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే హౌస్ అరెస్టులు చేశారు. ఇవాళ పోలీసులందరూ వాళ్ళ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. ఇదంతా కూడా ఖండించాలి. రాంబాబుని ఖచ్చితంగా ముందు అరెస్ట్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా మేము మహిళలు ఇక్కడి నుంచి కదలం. ఏదైనా పని చేయలేదంటే ఈ పని సరిగా చేయలేదు, ఇది పాల్ట్ చేశారు అని మీరు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. అది కరెక్ట్. ఒక 75 ఏళ్ల వయసు గల ఆయన్ని నువ్వు నోటికి వచ్చినట్టు వాగితే నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడు మా పట్టాభి గారు కబడ్దార్ అన్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని. అది తప్ప? ఇది తప్ప? పరిపాలన వాళ్ళు అంటే టీడీపీ నాయకుల్లాగా పరిపాలన చేసి చూపిండి. కాకపోతే 11 సీట్లు ఎందుకు వచ్చినాయిరా మీకు? పరిపాలన చేతగానే కదా మీకు వచ్చింది. మా మీద పడి ఆడవటం ఎందుకు? ఆయన కన్న తల్లి కూడా ఒక అమ్మేగా, ఒక ఆడబిడ్డేగా. అట్లా తిట్టేసేస్తున్నాడు. ఇప్పుడు అధికారంలో కూడా లేరు. అధికారంలో ఉండి మేము మాట్లాడాలా చెప్పండి? అధికారంలో ఉన్నాం, మేమెందుకు మాట్లాడాలి? శాంతంగా చేస్తున్నాం. మహిళలు ఇంతమంది వచ్చాం, నువ్వు దాక్కున్నావు ఎక్కడో తిట్టేసి రా, బయటికి రా, నీకు మసాజ్ మేము చేస్తాం రా. బయటకు వస్తే నీకు ఒళ్ళంతా మేము మసాజ్, కారం పూచి గొడ్డు కారం అసలు ఎందుకో రకరకాలుగా తిట్టాలని ఉంది. కానీ మేము శాంతంతోనే మాట్లాడుతున్నాం. చెప్పాలి అప్పటి వరకు. టీడీపీ మహిళా కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి వద్దకు చీపుర్లు పట్టుకుని వచ్చి నిరసన చేపట్టారు. కోడిగుడ్లు విసిరి నిరసన తెలుపుతూ అతన్ని అరెస్టు చేయాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంబటి క్షమాపణ చెప్పే వరకు వెళ్లబోమని టీడీపీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు భీష్మించు కూర్చున్నారు. క్షమాపణ చెప్పకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి లేదా మాకు అప్పచెప్పాలి. రెండు లేదా బాబు గారికి క్షమాపణ చెప్పాలి. ఈ జరగకపోతే ఈ పోరాటం ఆగదు. ఇక మాకు ఓపిక సహనం లేదు. 5 ఏళ్లు తిట్టించుకున్నాం. బాబు గారిని, లోకేష్ గారిని, మా భువనమ్మని అందరినీ తిట్టాడు. అయినా కూడా సహనం పాటించాం. ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయలేదు. అది బాబు గారు మాకు నేర్పింది. కానీ ఇవాళ కూడా సీఎం అని కూడా లేకుండా ఇవాళ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కూడా మేము సామరస్యంగా ఊరుకోవాలా? ఇంకెందుకండి? తెలుగుదేశం పార్టీ కేడర్, 1 కోటి మంది సభ్యత్వం కలిగిన ఈ కేడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ, మా అధినాయకుడిని, మా ప్రాణం, మా దైవం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బేషరతుగా క్షమాపణ అన్న చెప్పాలి లేదా అరెస్ట్ చేసి లోపలేయాలి. ఇక అంబటి రాంబాబుని వదిలిపెట్టే ప్రశ్న భవిష్యత్తులో మా సీఎం గారినో మా లోకేష్ గారినో అనకుండా నాలుక కట్ చేస్తాము అనుకుంటున్నాడు అంబటి రాంబాబుని. ఇన్ని రోజులు చూసాం, మా నాయకుడు నేర్పిన క్రమశిక్షణ మాకు ఇన్ని రోజులు అడ్డం వచ్చింది. కానీ అదే నాయకుడి మీద ఈ కూసిన కోతలు ఇవాళ యావత్ గుంటూరు నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఆగ్రహాలకు గురి చేసేది. ఇంతటితో వదిలిపెట్టావు. రాంబాబు కబడ్దారి జాగ్రత్త. నువ్వు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడ తిరగలేవు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు. మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని దూషించినందుకు నిరసనగా మేము క్షమాపణలు చెప్పమని అడగటానికి వస్తే 100 మంది రౌడీలను ఇంట్లో పెట్టుకొని దాక్కున్నాడు. ఆయన చెప్పాడు, దమ్ముంటే రమ్మన్నాడు. మేము వచ్చాం. ఆ తిరిగి బంద్ అంబటి రాంబాబుని బయటికి రమ్మంటున్నావు. దమ్ముంటే బయటికి రా అంబటి. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేశావు. నువ్వు బయటికి రావాలి. నువ్వు వచ్చిన దాకా మేము ఇక్కడ కూర్చుంటాం. కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే
రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి లేదు. మర్యాదగా బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ఇదే విధంగా రోజు ముట్టడిస్తాం. నీకు తగిన బుద్ధి చెప్పటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు మొత్తం నీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు. పదవి పోయి 2 సంవత్సరాలు అయింది వాళ్ళకి. తెలుగుదేశం గవర్నమెంట్ అనేకమైన అభివృద్ధి పథకాలు చేస్తామన్నాయి, వాళ్ళు ఏమీ చేయలా. కడుపులో మంట ఆగలేక నోటికి ఏమొస్తుందో మాట్లాడటానికి తెలియకుండా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చేదారంగా. మరి కడుపులో మండితే అందరికి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడితే ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇది చాలా సార్లు జరిగినాయి. ఇక పద్దాకులు ఇదే రిపీట్ అయితే వాళ్ళకి ఆగరు అనే ఉద్దేశంతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా వచ్చినాయి. ఇవాళ దొరికితే అసలు ముక్కలు చేసి అవతల పడే అంత ఆవేశంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. 24 గంటల్లో అంబటి రాంబాబు క్షమాపణ చెప్పకపోతే రోజు ఇట్లానే ముట్టడిస్తాం అంబటి రాంబాబు ఇంటిని. వ్యంగ్యంగా మాట్లాడటం ప్రతిసారి కామన్ అయిపోయింది. ఈసారి అంబటి రాంబాబుని పరిగెత్తించి కొడతాం. ఈ తెలుగు చెబుతున్నాం, మర్యాదగా క్షమాపణ చెప్పు. బహిరంగంగా నీకు సిగ్గుంటే రేపు ప్రెస్ మీట్ లో క్షమాపణ చెప్పు. 7 సంవత్సరాలు మా ఈ యొక్క పగ ఈ రోజు చల్లార్చుకున్నాం. మా నాయకుడి పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడిన అంబటి రాంబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సిద్ధార్థ నగర్ లో డైలీ ఇదే శాస్తి జరిగింది. ఖబర్దార్ అంబటి రాంబాబు. ఈ రోజు అధికారం వస్తుంది పోతుంది, కానీ విలువలను వాళ్ళు కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాల్లో నిమగ్నం అయితే పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళ ఏమండి మీ పర్మిషన్ లేదు అని చెప్పినందున ఆయన పర్సనల్ గా వాళ్ళ తల్లుల్ని ఈ రకంగా మాట్లాడటం అనేది వాళ్ళకి విద్య నేర్పిన గురువులు సిగ్గుపడాలి, వాళ్ళతో పాటు ఉన్నటువంటి నాయకులకు సిగ్గుపడాలి. సిగ్గు సరుము యజ్ఞం ఏమీ లేకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది ఈ సభ్య సమాజం ఏమాత్రం క్షమించదు. ఈ అంబటి రాంబాబుకి ఒక సిగ్గు, ఒక చరము, ఒక నీతి అనేది ఉంటే 11 సీట్లకు ఓడిపోయారు. వీళ్ళు 75 ఏళ్ళు మనిషిని పట్టుకొని తిట్టారంటే అదే మాట వాడిని తిరిగితే తలకాయ ఆడబెట్టుకుంటాడు. సిగ్గు ఉండాలి కంటే మాట్లాడుకోవడానికి. ఎవరు ఒక మాట్లాడాడు ఈ రోజుకైనా ఒక మాట. మీరు పోయి బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి, రాష్ట్రంలోనే పెద్దన్న, అందరికీ తండ్రి అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అన్నాడంటే వాడికి సిగ్గు శరం శివు నెత్తురు ఉందా? వాడు అసలు మనిషేనా? ఏమాత్రం అన్నా ఉందా వాడికి? చంద్రబాబు గారు మమ్మల్ని అందరినీ గౌరవంతో ఉండమన్నారు, విఘ్నతతో ఉండమన్నారు. ఈ రోజు వాడు ఆ మాట అన్న తర్వాత మేము ఆగే ప్రసక్తే లేదు. అంబటి రాంబాబుని అరెస్టు చేయాలి, చంద్రబాబు నాయుడు అన్నందుకు క్షమాపణ చెప్పాలి, బయటికి రావాల్సిందే అంబటి రాంబాబు. మేము సిగ్గు శరం పౌరుషం అన్ని ఉన్నాం కాబట్టి రోడ్డు మీదకి వచ్చాం, నీ ఇంటికాడికి వచ్చాం. నువ్వు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు బయటికి రా. సవాల్ ఇస్తున్నా నీకు అంబటి రాంబాబు, ఖబర్దార్. నువ్వు వచ్చి క్షమాపణ చెప్పేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ప్రపంచం మించిన నాయకుడిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం అనేది అంబటి రాంబాబు అన్నం తింటున్నాడా ఏం తింటున్నాడు అనేది అనుమానం కలుగుతుంది. అమ్మా వారి శ్రీమతి గారిని కోరుతా ఉన్నాం, చూడమ్మా ఒక తల్లమ్మ చనిపోయినామమ్మా, ఒక పుణ్య దంపతులకి పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం ప్రపంచం ఎవరు క్షమించరమ్మా. వైసీపీలో ఉన్నటువంటి మహిళలను కూడా నేను కోరుతా ఉన్నానమ్మా, చూడండమ్మా అంబటి రాంబాబు ఆ విధంగా మాట్లాడారంటే మీ ఇళ్లలో చనిపోయిన తల్లును కూడా ఆ విధంగా మాట్లాడినట్టేనమ్మా. చూడండమ్మా ప్రజలని ఈ విధంగా చేస్తే మిమ్మల్ని రాజకీయాల్లో ఇప్పటికే చూశారు కదా, 164 అడుగుల లోతున పాతి పెట్టారు ఆల్రెడీ. ఇంకొక 11 అడుగులే ఉన్నారు మీరు. ఆ 11 అడుగులు కూడా తప్పనిసరిగా పాతి పెడతారు. ఇదే భాషనే మీరు మాట్లాడితే అంబటి రాంబాబు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. వెంటనే ఈ రాత్రి 12 గంటల లోపల అతను అరెస్ట్ చేయాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తాం. మాలాంటి యువతకి ఎంతో మందికి జీవనోపాధి కల్పించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఇలా దుర్భాషలాడటం దుర్మార్గం అని మానసికంగా ఎంతో బాధపడుతూ ఈరోజు అంబటి రాంబాబు గారి నివాసం దగ్గరికి వచ్చి అతని ద్వారా క్షమాపణ చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి అభివృద్ధిని చూసి మాలాంటి యువత ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల ఒక పెద్ద మనిషిని ఒక దుర్భాషలాడటం చాలా దుర్మార్గంగా ఫీల్ అవుతున్నాం. మేమందరం ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ ఆర్గనైజేషన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అంబటి రాంబాబు, పెడన ఎమ్మెల్యే, ఇట్లాంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,
కొడాలి నాని ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద తరగనియొద్దండి. దయచేసి యువతకి మంచి మార్గం చూపించమని వేడుకుంటున్నాను. సంబరాల రాంబాబు అంటాడు, గంటా రాంబాబు అంటాడు. ఇవాళ ఒక దేశ నాయకుడిని, చాలా మందికి ఆదర్శవంతుడు, అట్లాంటి మనిషిని పట్టుకొని అతని నోటికొచ్చినట్టు మాట్లాడాడు అంటే అతన్ని ఏ మాత్రం కూడా క్షమించే పరిస్థితి కాదు. అంబటి రాంబాబుని పొరపాటును కూడా గేటు బయటికి వచ్చాడా, ఎలా చెయ్యాలో అలా చేస్తారు. ఎందుకంటే అంబటి రాంబాబు లాంటి మాత్రం పొరపాటును కూడా వదిలిపెట్టకూడదు. అలాగే ఇంకొకటి గుడ్డు మంచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఇందాక ఎన్టీవీలో చూశాను నేను. హత్యా ప్రయత్నం చేస్తున్నారంట ఆయన మీద. అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఆ ప్రభుత్వంలో మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, ఇష్టం వచ్చినట్టు జైల్లో పెట్టచ్చు. చిన్న చిన్న కార్యకర్తలను కూడా నోరు తెరిచి మాట్లాడడానికి స్వతంత్రం లేని ప్రభుత్వం జరిగింది లాస్ట్ 5 years. ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వచ్చి నాకు ఈ ప్రభుత్వం బాగాలేదంటే బయటకు వచ్చి చెప్పే స్వేచ్ఛ ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా మాట్లాడండి దయచేసి. లేదు ఏదైనా తేడాగా మాట్లాడదామని చూసారా, మీరు రప్ప 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 అంటున్నారు. మా ప్రభుత్వం అంటే చేయదు, నీటిగా చెక్కుకుంటూ పోతే. మరోవైపు కూటమి నేతల ఫిర్యాదుతో గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. అంబటి చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంబటి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ శ్రేణులు, తెలుగు మహిళలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అంబటి ఇంటి వద్ద నుంచి నిరసనకారులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అంబటిని స్టేషన్కు తరలించేందుకు ప్రత్యేకంగా వజ్ర వాహనాన్ని పోలీసులు తెప్పించారు.